శక్తిగా బయటకు వస్తా ఉన్నారు. మేము కూడా చైతన్యవంతులు అయితా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, ఇప్పుడు మీరు మాకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి 1976 నుంచి కూడా కొట్లాడుతా ఉన్నాం. చూడండి, మీరు ఎస్సీలు ఎస్టీలు అత్యంత వెనుకబడ్డలు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పేసి అన్నారు. నిజానికి మేము ఎస్టీలలో ఉండే వ్యక్తులం. ఇక్కడ ఇచ్చిన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో చూసుకుంటే మేము ఎస్సీలుగా ఉన్నాం. ఇక్కడ మాకు రాజకీయ చైతన్యం ఉంది. దేశంలో చూసుకుంటే 13 రాష్ట్రాలలో మేము ఎస్సీలో ఉన్నాం. 4 రాష్ట్రాలలో మేము ఎస్టీలో కూడా ఉన్నాం. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో మాకున్న సౌకర్యం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వాలు కల్పిస్తలేవు. అట్లా అని చెప్పేసి మేము మంచి స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఇస్తలేరు అనుకుంటే కాదు. ఇప్పుడు మీ నివేదికనే చెప్పింది మేము అత్యంత హీనమైన స్థితిలో ఉన్నామని చెప్పేసి. దీన్ని పట్టుకునే సరే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మాకు తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ రిజర్వేషన్ కల్పిస్తారు అనేది మీరే నిర్ణయించాలి. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీ కంటే ఎస్టీ కమ్యూనిటీ కంటే కూడా హీనమైన స్థితిలో ఉన్నది వడ్డెర కమ్యూనిటీ. ఇప్పుడే మీరు చూసి నివేదికలు మేము చూపించినాము. మళ్ళా మీరు దీని మీద ఒకసారి ఖచ్చితంగా మేము ప్రతి ప్రభుత్వం నుండి ప్రతి మంత్రి దగ్గరికి వస్తాం, ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాం. గ్రామానికి వెళ్ళి మా వడ్డెరలను చైతన్యం చేస్తాం. ప్రతి మండలానికి వెళ్ళి వడ్డెరలను చైతన్యం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏ రకంగా మా స్థితి ఉందనేది ఇప్పుడు చూసి వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. దీంట్లో చూస్తారు. గ్రామాన్ని కూడా ప్రతి మనిషిని మేము ప్రతి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వాలు దీనికి మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారా, ఎస్టీ రిజర్వేషన్ ఇస్తారా? ఎందుకంటే మేము 1976 నుంచి కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే మేము కొట్లాడుతా ఉన్నాం. కాబట్టి మీరు ఎస్సీ ఇస్తారా, ఎస్టీ ఇస్తారా, లేకుంటే వడ్డెరలు ఇంకా అత్యంత వెనుకబడి వాళ్ళకంటే ఎదుర్కొన్నారు కాబట్టి మాకు సపరేట్ రిజర్వేషన్ ఇస్తారా అనేది ఇప్పుడు ప్రభుత్వాలు తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూనే, ఒక్క విద్యార్థిని కూడా పనికి పంపించకుండా మీరు విద్యా సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చిస్తారు. మాకు ఫెసిలిటీస్ కల్పించాలి. మీరు ఫెసిలిటీస్ కల్పిస్తలేరు కాబట్టి మా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని 4వ తరగతి చదివిస్తున్నారు, బయటకు తీసుకెళ్లి ఏదో పని చేపిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ప్రతి జిల్లా కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ 33 జిల్లాలలో కూడా 33 జిల్లాల హెడ్ క్వార్టర్లకు ఫస్ట్ వడ్డెర విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ప్రధానంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే కూడా మేము అత్యంత ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తూనే మేము మా వృత్తి అనేది, మా మెయిన్ వృత్తి అనేది మైనింగ్, మట్టి పని కానీ రాయి పని కానీ చేసుకోవడం మా వృత్తి. గతంలో మాకు 20% జీవో ఇచ్చారు. 20% మైనింగ్ లో వడ్డీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి, కానీ ఏ ఒక్క జీవో కూడా మాకు అమలు చేస్తలేరు. మాకు జీవో అమలు చేస్తూనే మైనింగ్ లోపల 20% జీవో అమలు చేస్తూనే మేము కూడా క్రెషర్లు పెట్టుకోవడానికి కానీ, ఎందుకంటే ఇప్పుడు చేతి వృత్తి చేతితో చేసుకునే పరిస్థితి లేదు. ప్రతి దగ్గర కూడా యంత్రాలు వచ్చినాయి కాబట్టి యంత్రాల కోసం అని చెప్పేసి మాకు మొన్నదాకా మేము 50% సబ్సిడీ అనేది కాదు, 100% సబ్సిడీతో మా వడ్డెరలకు అత్యంత వెనుకబడిపోయిన వర్గం కాబట్టి కింది స్థాయికి వెళ్ళి మీరు చూసి మాకు 100% సబ్సిడీతో మాకు యంత్రాలు అనేది సమకూర్చాలా. మాకు క్రెషర్లు అయితేనేముంది, జేసీబీలు అయితేనేముంది, ట్రాక్టర్లు అయితేముంది, మాకు వృత్తిపరమైన యంత్రాలు అనేది సమకూర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మాకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి వడ్డెర కార్మికులకు కూడా, ఎందుకంటే మేము చేతి కష్టం చేసి క్షీణించిపోతారు మా ఊళ్ళంతా. ఎందుకంటే చేతి కష్టం చేసి బ్లడ్ అంతా ఇదైపోతుంది కాబట్టి 50 సంవత్సరాలు దాటిన మా గౌరవ సోదరులకు మీరు ఏ రకంగా అయితే పింఛన్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారో 50 సంవత్సరాల నుంచి నిండిన మా ప్రతి వడ్డెరలకు కూడా పింఛన్ సౌకర్యం అనేది కల్పించి, అదే రకంగా వృత్తిపరంగా చనిపోతే ప్రభుత్వమే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది మా వడ్డెరలకు కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా సోదర కులాలకు కల్పించిన మా ఫెసిలిటీస్ మాకు ఎందుకు కలిపారని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించిన లెక్కల ప్రకారం కూడా మేము అత్యంత వెనుకబడి 106వ స్థానంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మీరు కల్పించాల్సిన బాధ్యత, అది మా హక్కు, మీ బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా లేబర్ కార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది లేబర్ కార్డు ఇచ్చింది. ఆ లేబర్ కార్డు కూడా గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాం, మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి కూడా లేబర్ కార్డు అనేది ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చి లేబర్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే మా దాంట్లో వృత్తిపరంగానే 90% మంది వృత్తిపరంగానే పనిచేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే ఉచితంగా లేబర్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే లేబర్ కార్డు తోటి చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది, దానికి అనుకోకుండా చనిపోతే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. అదే రకంగా ప్రమాదం జరిగితే కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి పెద్ద కష్టమైనది కాదు, ప్రభుత్వానికి పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. కాబట్టి మా వడ్డెరలకు ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి లేబర్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగ అవకాశాలలో మేము ఉన్నది 0%.
అంటే వడ్డేరులో అత్యంత వెనుకబడిపోయిన వర్గంలో వడ్డేరులో ఉంటే దీనికి రీజన్స్ ఏంటంటే ప్రభుత్వాలు మీరు ఏ రకమైన ఫెసిలిటీస్ మాకు కల్పిస్తలేరు కాబట్టి మేము అత్యంత వెనుకబడిపోయినాం కాబట్టి ఇప్పుడు మాకు విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ అక్కడక్కడ చదువుకున్న మా వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అదే రకంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తెలియజేస్తూ స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలా. ఎందుకంటే మాకు వృత్తి అనేది లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు మా వడ్డర్ల కోసం. కాబట్టి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ మాకు వృత్తి శిక్షణ కేంద్రాలు అదే రకంగా మేము ఏదైనా బతకడానికి శిక్షణ కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి 100% సబ్సిడీతో మాకు యంత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇవన్నీ లేకపోవడానికి రీజన్ ఏంటంటే రాజకీయాలకు సంబంధించి మా గురించి ప్రశ్నించే ఒక్క గొంతుకు అనేది అసెంబ్లీలో లేదు, మా గురించి ప్రశ్నించే ఒక్క గొంతుకు అనేది పార్లమెంటులో లేదు. కాబట్టి మాకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలా, మాకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్స్ కల్పించాలా, జనాభా ప్రతిపాదికన మాకు రాజకీయంగా కూడా ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ లెక్కల ప్రకారం కూడా 2% ఉన్న మాకు సుమారుగా 3 ఎమ్మెల్యేలు కావాలి. మాకు 3 ఎమ్మెల్యేలు చట్టసభల్లో స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే లేని కులం ఏదైనా ఉందంటే కేవలం వడ్డెర కులం మాత్రమే. ప్రభుత్వాలు దీనికి గురించి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ రాజకీయ ప్రాధాన్యత మాకు ఇవ్వాలా జనాభాకు అనుగుణంగా. అదే రకంగా మా వడ్డెర మహిళలు కూడా ఉన్నారు. మా వడ్డెర మహిళలు కూడా కష్టపోతులు మా వాళ్ళంతా. కానీ మాకు ఏ రకమైన రాజకీయ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు చట్టసభల్లో గానీ అక్కడ గానీ మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు. చాలా సంతోషం మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం. దాంట్లో మా వడ్డెర్ల పాత్ర, మా వడ్డెర్ల ప్రాతినిధ్యం అనేది 0% ఉంది. కాబట్టి మా వడ్డెర మహిళలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా మాకు వడ్డెర భవనాలను ఏర్పాటు చేయాలా. ఇక్కడ మాకు ఉప్పల్ బగాయత్లో ఎకరం ల్యాండ్ ఇచ్చారు, దానికి 10 కోట్ల రూపాయల ఫండింగ్ ఇవ్వని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మాకు జాతీయ వడ్డెర సంఘంకు అత్తపూర్ లో 650 గజాల స్థలం ఇచ్చారు వడ్డెర సంఘానికి. అదే రకంగా వడ్డెర విద్యార్థుల వసతి గృహం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వంలో మాకు 1 కోటి రూపాయలు ఇచ్చింది సరిపోవని చెప్పేసి అదే రకంగా ఉంది. అక్కడ ఇప్పుడు హాస్టల్ కూడా రన్నింగ్ చేస్తా ఉన్నాం. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా మా రమేష్ గారు చెప్పారు, ఇది పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ అంటూ ఉంటారు అని చెప్పేసి. మరి మీ ప్రభుత్వం వచ్చేది 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇప్పటిదాకా మా గురించి అయితే మాట్లాడింది కానీ చేసింది కానీ శూన్యం. ఇప్పటికన్నా కనీసం 10 కోట్ల రూపాయలు మాకు అది ఇచ్చేసి ఆ బిల్డింగ్ కోసం కూడా ఆ బిల్డింగ్ నిధులు కేటాయించాలని మరియు మా కాంట్రాక్ట్ వృత్తిలో 15% ఉన్న జీవోని వెనుమర్చాలని కోరుతున్నాం గవర్నమెంట్. మేము గవర్నమెంట్ కి ఎప్పుడు ఫేవర్ గా ఉన్నాము. ఈ గవర్నమెంట్ మాకు ఇది మేము ఒక సీఎం గారికి కానీ గవర్నమెంట్ ఉన్న ప్రతినిధులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మాకు మళ్ళీ చేసి మా జనాభా మాకు చూపించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర.